శ్రీమాత్రే నమః. అంతర్వాణి. సగటు మనిషి తను ఆనందంగా ఉండటానికి నిలవిడిచి సాము చేస్తున్నట్లు చేస్తున్నాడు. అసలు తాను చేయవలసినది ఏది, ఏ దివ్య కార్యం చేస్తే తనకు ఆనందం దక్కుతుందో తెలియని అయోమయ స్థితి. ఇది అయోమయ స్థితి అని భావించడానికి వీలులేదు. తన తోటి వారికి హాని తలపెట్టడం ద్వారా సుఖపడాలి, సంతోషించాలి అనే దురాలోచన నేటి మనిషిలో పెరిగిపోయింది. అవగతం అయ్యే నాటికి 60 సంవత్సరాలు వస్తాయి. అప్పుడు చేయగలిగినది ఏమీ లేదు, ఫలితమును అనుభవించడం తప్ప. ఇది ఈనాటి జీవితం, ఇది ఈనాటి మనిషి జీవితం. జయ గురుదేవ్. ఈనాటి లలిత గేయం. జీవితమే ఓ కళాఖండము, జీవితమే ఓ కళాఖండము, ఎరిగి జీవించటమే వివేకము, ఎరిగి జీవించటమే వివేకము. అదే అదే ఆనందవర్ధకము, అదే అదే ఆనందవర్ధకము, జగదానందకారకము, జగదానందకారకము. ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా ఎవరితో ఉన్నా, ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా ఎవరితో ఉన్నా, సత్యముతో అనుసంధానము చేసిన జీవితమే ఓ కళాఖండము, జీవితమే ఓ కళాఖండము. మాటలను మంత్రాలుగా మలచుకొని, మాటలను మంత్రాలుగా మలచుకొని, మంత్రపుష్పాలుగా, మంత్రపుష్పాలుగా దైవానికి సమర్పించు, దైవానికి సమర్పించు జీవితమే ఓ కళాఖండము, ఆ జీవితమే ఓ కళాఖండము. భావాలను సద్భావాలుగా మలచుకొని, భావాలను సద్భావాలుగా మలచుకొని, దివ్యతత్వాలుగా తెలుసుకున్న, దివ్యతత్వాలుగా తెలుసుకున్న జీవితమే ఓ కళాఖండము, ఓ కళాఖండము. జన్మనిచ్చిన వారిని, జన్మభూమిని, జన్మనిచ్చిన వారిని, జన్మభూమిని సదా స్మరించుకుంటూ, సదా స్మరించుకుంటూ, సహజీవన సౌందర్యముతో, సహజీవన సౌందర్యముతో ముందుకు సాగే జీవితమే ఓ కళాఖండము, జీవితమే ఓ కళాఖండము. మనసులో మధుర ప్రేమను నింపుకొని, మనసులో మధుర ప్రేమను నింపుకొని, హృదయములో మాధవుని దర్శించుకున్న, హృదయములో మాధవుని దర్శించుకున్న జీవితమే ఓ కళాఖండము, ఓ కళాఖండము. ఎరిగి జీవించటమే, ఎరిగి జీవించటమే వివేకము, అదే అదే ఆనందవర్ధకము, అదే అదే ఆనందవర్ధకము, జగదానందకారకము, జగదానందకారకము, జగదానందకారకము. జై గురుదేవ్. రచనా గానం సాయి మణిప్రియ.